హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే దేవర మార్నింగ్ 9:30 షో చూసొచ్చా. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చి ఇంకేముంటాయండి, మన ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ 6 ఏళ్ల తర్వాత సోలో మూవీతో వస్తున్నాడు. ఇకపోతే కొరటాల ఆచార్య తర్వాత వచ్చే సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్స్ ని ఎంత భయపెట్టాడో తెలియదు కానీ సినిమాకి వెళ్లే ముందు అయితే నాకు 2 భయాలు ఉన్నాయి. ఒకటైతే ఈ సినిమా మరో పాదఘట్టం అవ్వకూడదురా బాబు. రెండోది రాజమౌళి గారి సినిమా తర్వాత వచ్చే మన హీరోల పరిస్థితి ఏంటో తెలుసు కదా. ఈ 2 భయాలతో వెళ్ళాను. మొత్తానికి సినిమా చూశాక నాకైతే బానే ఉంది. అమ్మయ్య, ఆ 2 భయాలు జరగలేదులే అనుకున్నా. బానే ఉంది అని ఎందుకు అనిపించిందో డీటెయిల్ గా చెప్తా. ముందుగా పాజిటివ్స్. ఇంకెవరుంటారు ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్? ఎన్టీఆర్. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ గురించి. సినిమాని లేపి కూర్చోబెట్టాడు. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది. మ్యూజిక్ బై అనిరుద్ చాలా బాగుంది. ఆయుధ పూజ సాంగ్ లో డాన్స్ అయితే ఎన్టీఆర్ కుమ్మేశాడు. ఆ నీతో వేసే ఒక స్టెప్ ఉంటుంది, అదైతే వేరే లెవెల్. నాకైతే అదుర్స్, బృందావనం డేస్ గుర్తొచ్చాయి. అండ్ ఎన్టీఆర్ ఒక మ్యారేజ్ లో వేసే స్టెప్స్ కూడా నాకు బాగా అనిపించింది. కంటికి నిండుగా అనిపించింది. జాహ్నవి కపూర్ కి ఈ సినిమాలో చాలా చిన్న స్పేస్ ఉంది, ఉన్నంతలో బాగానే చేసింది. ప్రకాష్ రాజ్ ఇచ్చే కొన్ని ఎలివేషన్స్ అయితే సినిమాకి బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. మనకు ఆ విజువల్స్ గానీ ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్లారు. ఇకపోతే నెగటివ్స్. సినిమాలో భయం అనే ఎలిమెంట్ చుట్టూ సినిమా ఉంటుంది. దాన్ని ఇంకొంచెం బాగా పెట్టుండాల్సింది. ఇంపాక్ట్ అనేది అంతగా ఇవ్వలేదు నాకు. ఫస్ట్ హాఫ్ ఉన్న ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ లేదు. కొంచెం స్లో అనిపించింది చూసినప్పుడు. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ అయితే బాగుంది, కానీ ఆయనకి సెట్ అవ్వలేదు. చూస్తున్నప్పుడు ఆ గెటప్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ ఆ మాట్లాడేటప్పుడు ఆ లిప్సింగ్ కూడా కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. క్లోజప్స్ లో ఆయన కాకుండా ఇంకెవరన్నా చేసుకుంటే ఈ క్యారెక్టర్ ఇంకా బాగా పండేది అనిపించింది. పార్ట్ 1 చూస్తున్నప్పుడే ఇక్కడతో సినిమా అయిపోద్ది కదా, ఎందుకు మళ్ళీ పార్ట్ 2 ప్లాన్ చేశారు అనిపించింది. ఓవరాల్ గా అయితే సినిమా మరో పాదఘట్టం అయితే అవ్వలేదు. హ్యాపీగా ప్రశాంతంగా ఎన్టీఆర్ కోసం ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. కానీ నాకైతే మన ఎన్టీఆర్ పొటెన్షియల్ ని రాజమౌళి గారు తప్ప ఇంకెవరూ అంతగా యూజ్ చేసుకోవట్లేదేమో అనే ఫీలింగ్ నాకు. చూద్దాం. వెయిటింగ్ ఫర్ ప్రశాంత్ నీల్ మూవీ. తీసేసే సినిమా కాదులేండి, కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. సినిమా చూసారా? మీరు చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.